వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. డిసెంబర్ 7th సండే వచ్చేసి నేను చికెన్ ఫ్రై వీడియో పెట్టాను. అలాగే డిసెంబర్ 14th సండే వచ్చేసి నేను చికెన్ కర్రీ వీడియో పెట్టాను. ఇప్పుడు డిసెంబర్ 21st సండే వచ్చేసి నేను కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న చికెన్ బొర్తా రెసిపీని ట్రై చేయబోతున్నాను. దాని ప్రాసెస్, దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్దాం. ముందు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెయిన్ దీనికి చికెన్ అవసరం ఉంటుంది. సో కొద్దిగా చికెన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత పొట్టు తీసేసిన ఒక 5-6 ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కరివేపాకు, తర్వాత పసుపు, కారము, సాల్ట్, ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చెప్పడం మర్చిపోయాను, దీనికి కొంచెం మరీ టేస్ట్ యాడ్ కావాలంటే ఖచ్చితంగా కాస్త నెయ్యిని యూజ్ చేయాలి. నేను ఇక్కడ జిఆర్బి గీని యూజ్ చేస్తున్నాను. నాకు ఈ రెసిపీ నేమ్ పైన అంత క్లారిటీ లేదు. కొంతమంది చికెన్ బొర్తా అంటున్నారు, కొంతమంది చికెన్ భర్తా రెసిపీ అంటున్నారు. ఇంకా నేనైతే చాలా వరకు చికెన్ బొర్తానే విన్నాను కాబట్టి మీకు కూడా చికెన్ బొర్తా రెసిపీ అని చెప్తున్నాను. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం లైట్గా డీప్ ఫ్రై చేసుకునేంతకు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని వేయించుకుంటున్నాను. ఎండుమిరపకాయలను దూరగా వేయించుకోండి, మరీ నల్లగా వేయించుకుంటే టేస్ట్ పోతుందన్నమాట. సో అందుకోసమే దూరగా ఇక్కడ ఉన్నాయి కదా, ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం వీటిని ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, 5 నుంచి 6 వెల్లుల్లిపాయలని తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోండి. మీకు రెసిపీ నేమ్ మీద క్లారిటీ ఉంటే దాని పేరు క్లియర్గా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. సో అందుకోసమే వాటిని కూడా తీసుకొని ఆ మిరపకాయల్లోనే యాడ్ చేస్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయల తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేసిన వెంటనే పైకి ఎగిరిందనమాట. ఇంకా దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసాను. 2 పనుల పని ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా అవి కూడా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న ఐటమ్స్ చాలా తొందరగానే వేగిపోతాయి, బట్ ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది. ఇంకా ఆ గ్యాప్లో నేను లైన్ డేట్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనకు హాట్ తినేటప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, స్వీట్ తినేటప్పుడు హాట్ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ హాట్ ఐటమ్ తయారు చేస్తున్నాను కాబట్టి స్వీట్ తినాలనిపించింది. సో అందుకోసమే లైన్ డేట్ తినేసాను. అలా లైన్ డేట్స్ తినడం కంప్లీట్ అయ్యే లోపల ఇక్కడ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో వాటిని కూడా తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లార్చాలి. మామూలుగా అయితే ఇందులోకి మనం టమోటాను కూడా యాడ్ చేయాలి, బట్ టమోటా ఫ్లేవర్ ఎక్కువ ఉంటే దాని టేస్ట్ పోతుందని చెప్పేసి నేను టమోటాని ఇందులోకి యాడ్ చేయలేదు. ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంది కదా, ఆయిల్ కొంచెం పక్కకి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసి స్మూత్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనము. మామూలుగా అయితే నేను ఈరోజు అసలు చికెన్ బొర్తా రెసిపీని ట్రై చేద్దామని అయితే అనుకోలేదు. నేను నార్మల్గా అయితే ప్రజెంట్ ఇంకో ట్రెండింగ్లో ఉంది మసాలా మురుకులని, అది ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ లాస్ట్ వీక్ పోయిన వీక్ మొత్తం చికెన్ గురించే పెట్టాను కదా, సో అందుకోసమే 3rd వీక్ కూడా చికెన్ గురించి పెట్టేస్తే ఆ తర్వాత మసాలా మురుకులు ట్రై చేద్దాంలే అని చెప్పేసి సడన్గా చికెన్ తెప్పించుకున్నాను. ఇంకొకసారి మీకు ట్రై చేస్తే కొత్త రెసిపీస్ ట్రై చేయాలని అనిపించింది. సో అందుకోసమే ట్రై చేసి దాన్ని జెన్యూన్ రివ్యూ మీకు చెప్తే నాకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి, నేను కూడా కొత్త రెసిపీస్ నేర్చుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి సడన్గా అనుకొని ఈ రెసిపీని స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మసాలా మురుకులు వీడియో పెడతాను. సో అందుకోసమే ఆ వీడియో మీకు నేను పెట్టిన వెంటనే రావాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నేను వీడియో పెట్టినట్టు. సో అందుకోసమే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూసేయండి, ఓకేనా? ఇక్కడ మనకు చికెన్ కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కారం పొడిని కూడా యాడ్ చేసుకుందాం. కారం పొడి కూడా చూసుకొని వాడుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఆ తర్వాత మనం ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మూడు బాగా కలిసేలాగా ముక్కలకి బాగా తగిలేలాగా ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు మూత ఉంచి పీసెస్ మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి. ఆల్మోస్ట్ మనకు చికెన్ ముక్క నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీన్ని ఇలాగే తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను మధ్యలో ఒకసారి ట్రై చేశాను. ఇంకా ఇప్పుడు ఒకసారి ఇవి చల్లగా అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనము ఇప్పుడు చికెన్లోకి మనం ఇప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగొస్తుంది. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుందాము. స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. మరీ చల్లారబడేటట్టు అయితే చూసుకోవద్దండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి పీసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ గ్లౌజ్ వేసుకున్నాను కాలుతుందని చెప్పేసి. చూడండి, నేను చెప్పాను కదా ఇది ఇలాగే తిన్నా కానీ దాని టేస్ట్ బాగుందని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇలా కూడా సింపుల్గా చేసుకొని తినొచ్చు, ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకొని. చికెన్ని చిన్న ముక్కలుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను, బట్ అప్పటికే నాకు హ్యాండ్ పెయిన్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి పైకి తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ చిన్న పీసెస్గా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. 2 టేస్ట్లు చూసుకోండి. సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సాల్ట్ ఎక్కువ అయ్యిందనుకో తినడానికి అంత బాగుండదు. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగానే కనిపిస్తున్నాయి కదా, అన్నంలో కలుపుకొని తినేలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. నార్మల్గా టమోటా యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అయితే ఈ టైంలోనే టమోటాను కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి. నేనైతే యాడ్ చేయలేదు, రీజన్ చెప్పాను. ఆ తర్వాత చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకా నా వల్ల అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా మా మమ్మీని పిలిచాను కలపడానికి అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ టేస్ట్ చూసి అన్నీ ఓకే అనిపించిన తర్వాత ఇంకా ఇలా రౌండ్గా ముద్దలుగా చేస్తుంది. మనకు కావాల్సిన చికెన్ భర్తా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. ఇది చాలా ట్రెడిషనల్ వంటకం, సో అందుకోసమే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇంకా కొత్త రెసిపీ నేర్చుకున్నాను, కొత్త రెసిపీ ట్రై చేశానని చెప్పేసి నా ఆనందంలో ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాను. మీకు కానీ ఈ స్టెప్స్ అర్థమైతే నేను ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాను అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఇప్పుడు మనం టేస్టింగ్ టైం వచ్చేసిందనమాట. నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. రైస్తో ఈ చికెన్ భర్తా రెసిపీని ట్రై చేయబోతున్నాను. చూడండి, కలపడానికి ఎంత ఈజీగా ఉందో, చాలా ఈజీగా కలిసిపోయిందనమాట అన్నంలోకి. అసలు ఒక్క ముద్ద ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకుంటానే నాకు వావ్ అనిపించింది అనమాట, అంత బాగుంది. సో నార్మల్గా అయితే నేను ఒక ముద్ద తిని టేస్ట్ చెప్పేసి పక్కన పెట్టేసేదాన్ని, బట్ చూడండి నేను ప్లేట్ మొత్తం ఖాళీ చేశాను అంటేనే మీకు అర్థమవుతుండాలి ఇది ఎంత బాగుంది అనేది. ఈ రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియన్ రెసిపీ అనమాట. నార్త్ ఇండియన్ రెసిపీ అన్నంత మాత్రాన వాళ్ళే చేసుకొని తినాలని ఏం లేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు ఈ ప్రాసెస్ చూస్తేనే అర్థమవుతుంటుంది. టేస్ట్ అయితే టాప్ నచ్ అంటే టాప్ నచ్ అనమాట, అంత బాగుంది. ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపించినా లేదా తొందరగా ఏదైనా స్పైసీ ఐటమ్ ఏదైనా చేసుకొని తినాలన్నా ఈ రెసిపీ మస్ట్ ట్రై అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దీని టేస్ట్ మీకు ఎలా అనిపించి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. చాలామందికి కామెంట్ చేయండి అంటే నాకు కామెంట్ చేయకుండా వీడియో కింద మీరు ఏం చేస్తున్నారంటే పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మీరు అలా చేయకండి. మీరు యూట్యూబ్లో నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను.
కొత్తగా ట్రై చేసిన ఈ చికెన్ బొర్తా రెసిపీ మీకు ఎలా అనిపించింది? ప్రాసెస్ ఈజీగానే ఉంది కదా, చేసుకొని తినడం కూడా చాలా ఈజీ కదా. సో అందుకోసం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి, నేను వాటిని కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.